అందరికీ నమస్కారం. బహుజనవాదం పేరుతోని బీఎస్పీలో చేరినటువంటి ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు బీఎస్పీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. బహుజనులందరినీ ఏకం చేసేందుకోసం ఏనుగు గుర్తు ఆధారంగా మాయావతి గారి నాయకత్వంలో తెలంగాణలో బహుజన వర్గాల నుంచి ప్రాతినిధ్యం ఉండాలని చెప్పేసి స్వారోస్ కానీ అనేక సంస్థల పేరుతోని పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా తిరిగి తను ఒక పెద్ద ఎత్తున ఒక టీంని తను ఏర్పాటు చేసుకొని మళ్ళా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యమించారు. అనేక మంది యువకులకు టికెట్స్ ఇచ్చారు. బీఎస్పీ తరఫున పోటీ చేశారు. ఓట్లు ఎన్నొచ్చినాయి, సీట్లు ఎన్నొచ్చినాయి పక్కన పెడితే ఒక వాదానికి తను గట్టిగా నిలబడ్డట్లయింది. తన గొంతును బలంగా వినిపించారు. కానీ ఏమైందో ఏమో తెలియదు. కానీ ఇటీవల ఆయన పరిణామాలన్నీ గమనించినట్టయితే ఏ ధోరణైతే ఏ కేసీఆర్ని అయితే తను గట్టిగా తిట్టాడో, ధోరణులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలిపించారో, మళ్ళీ అదే బీఆర్ఎస్ పంచన చేరేందుకోసం పావులు కదుపుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క ఆయన బీఎస్పీకి పరిణామాలు, ఆయన భవిష్యత్తు, వీటన్నిటికి సంబంధించి మనతో పాటు విశ్లేషించేందుకోసం ఫోన్ ఇన్లో దండి వెంకట్ గారు ఉన్నారు. వారు ఫోన్ కలుపుతారు. ఒకసారి మాట్లాడుతూ దండి వెంకట్ గారు మనతో ఉన్నారు ఫోన్ ఇన్లో. వారు బహుజన ప్రజల కోసం అనేక ఏళ్లుగా పనిచేస్తున్నాడు. గతంలో నక్సలైట్ ఉద్యమంలో కావచ్చు, ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐఎంలో, తర్వాత బిఎల్పిలో బహుజన లెఫ్ట్ పార్టీలో అనేక సంఘాలకు నాయకత్వం వహిస్తూ బిఎల్పి రాష్ట్ర నాయకులుగా ఉన్నారు. వెంకట గారు నమస్తే అండి. మీరు ఈరోజు పరిణామాలు గమనించే ఉంటారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన ఉద్యోగ జీవితాన్ని వదిలేసుకొని ప్రజల కోసం బహుజనం గొంతుగా నిలబడతారని చెప్పేసి బయటకు వచ్చారు. వారు బీఎస్పీకి రాజీనామా చేసినట్టుగా మనం ఈరోజు చూసాము. ట్విట్టర్ కానీ ఫేస్బుక్లు అన్నింటిలో కూడా ప్రచారం అవుతుంది. ఈ బహుజన గొంతు అనేది మోగపోయినట్టేనా? బహుజనవాదం తెలంగాణలో ఉంటుందంటారా? ఇక ఎందుకంటే మీరు అనేక ఏళ్ళుగా పనిచేస్తున్నారు. ఈ కేవలం బహుజన వర్గాల కోసం, మీరు పీడిత తాడిత వర్గాల కోసం పనిచేస్తున్నారు. మీ అభిప్రాయం ఏమంటారు? సంబంధం లేదండి సార్. ఆర్ఎస్ కుమార్ గారు చివరి వారు గారు, మొదటి వారు గారు. భారతదేశంలో రెండు అభిప్రాయాలు, అంటే రెండు కూడా పరస్పరము మిత్ర వైరుధ్యంతో పనిచేస్తుంది. 1925, 1924. 1925లో కమ్యూనిస్ట్ పార్టీ, 1924లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి వాదన, అంటే బహుజన దృక్పథం ఈ దేశంలో బహుజనుల యొక్క ఈ భారతదేశ చరిత్రని దృక్పథంతో నడవాల్సిందని, లేదా కమ్యూనిస్ట్ పార్టీ. ఇవి అయితే కాంచీరామ్ గారు వచ్చినప్పుడు తర్వాత దాన్ని ఒక స్పష్టమైన సిద్ధాంతకరించి మేము ఎంతమందిమో మాకంతా వాటా, ఆ తర్వాత తెలంగాణలో మారోజు వీరన్న, ఇది బహుజన శ్రామిక వర్గ దృక్పథం. అంటే కాంచీరామ్ గారు కూడా మీరు చూస్తే, కాంచీరామ్ గారు కమ్యూనిస్ట్ పార్టీని ఒప్పుకోకపోయినా, మార్క్సిజాన్ని ఒప్పుకోకపోయినా, ఆయన చాలా స్పష్టంగా రైతు సంఘాలని, కార్మిక సంఘాలని, విద్యార్థి సంఘాలని, మహిళా సంఘాలని ఆర్గనైజ్ చేశారు. ఆయన అనంతరం వచ్చినటువంటి మాయావతి గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ప్రవీణ్, వీళ్ళకి ఏంటంటే ఇదంతా పెట్టి బూర్జువా సెక్షన్. మార్క్సిజం పరిభాషలో చెప్పాలంటే పెట్టి బూర్జువా సెక్షన్ అంటే గోడ మీద పిల్లి లాంటిది. ప్రజలు గుంపు కనబడితే ఆ గుంపు ముందు పోయి నిలబడి డ్యాన్స్ చేసి, ప్రజల గుంపు కనిపించకపోయేసరికంటే పారిపోయే రకము. కాబట్టి ఆయన చూసిన యాక్టివిటీ మనం చూస్తా ఉన్నాం. ఆయన చూసిన వ్యవహారము, ఆయన నడిపిస్తున్న ఉద్యమాలు కూడా ఒక బహుజన ఉద్యమం. అంటే ఆ కాంచీరామ్ గారు తన జీవితాన్ని పనంగా పెట్టేసి ఉద్యమానికి వేరే ఒక మహిళను ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి మహిళని నువ్వు ముఖ్యమంత్రి కావాలని ఒక రాజ్యాధినేతగా చేశారు ఆయన. ఉత్తరప్రదేశ్ లో ఒక 30% అగ్రకులాలు ఉన్న వాళ్ళ మీద ఏటికి ఎదిరేది. అసలు చదువులేని ప్రజలు, అత్యంత వెనుకబడ్డ ప్రజల్ని రాజ్యంలోకి తీసుకొచ్చాడు ఆయన. అసలు తెలంగాణలో 93% బహుజన సమాజం ఉన్న దగ్గర 7% ఉన్న అగ్రకులాన్ని ఎదుర్కోలేక
ఆ సిద్ధాంతం లేనటువంటి వ్యక్తులు నిలవడం సాధ్యం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోతే బహుజనవాదం పోతుందనో, బహుజనవాదానికి గొంతు ఆయన బహుజనవాదానికి గొంతు ఆయనకేం సంబంధం అసలు? ఆయన ఒక బిఎస్పీ పార్టీకి, ఆ బిఎస్పీ పార్టీ కూడా మనం చూస్తున్నాం దేశంలో. ఎప్పుడు అది బీజేపీలో అంటగా ఉంటుంది, బీజేపీ విధానాలకు సపోర్ట్ చేస్తుంది, బీజేపీ ఈ అన్ని విషయాల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఆ సేంగోల్ విషయంలో, కొత్త పార్లమెంట్ విషయంలో ప్రతిదీ కూడా బాగా బీజేపీకి అన్కండిషనల్ గా సపోర్ట్ చేసినటువంటి బీఎస్పీని మనం బహుజనుల ప్రతినిధిగా అని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం అండి. అంటే బీజేపీతోని మాయావతి బీజేపీతో అంతర్గతంగా ఉన్నటువంటి విషయాలు పక్కన పెడితే, కానీ బీఎస్పీ అనేది ఇప్పటికీ కూడా దేశంలో బహుజన వర్గాలకు సంబంధించినటువంటి ఒక ప్రాతినిధ్యం ఉన్నటువంటి పార్టీగా ఇప్పటికీ ఉన్నది. అందుకనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీలో జాయిన్ అయినప్పుడు కూడా అంత పెద్ద ఎత్తున మూమెంటం అనేది వచ్చింది. ఇప్పుడు ఆయన కేవలం ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం, కేవలం నాగర్ కర్నూలు టికెట్ కోసమే వెళ్తున్నాడా, లేకపోతే ఏమంటారు మీ అభిప్రాయం? ఆయన స్పష్టంగా మొన్న కనిపించింది. ఆయన మాయావతిని ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ చేశాడేమో, ఒప్పించగలిగాడేమో, కానీ ఇప్పుడు బీఎస్పీకి మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే, వామపక్ష పార్టీలు మూడవ ప్రత్యామ్నాయం అన్నప్పుడు భారతదేశానికి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తాం, మిమ్మల్ని దేశవ్యాప్తంగా కలిసి పోటీ చేస్తామని అన్నప్పుడు, చేద్దామన్నప్పుడు ప్రకాష్ కరత్ గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు కార్యదర్శులుగా ఉన్నప్పుడు ప్రతిపాదిస్తే మాయావతి గారు స్పష్టంగా తిరస్కరించారు. ఆమె ఏమని చెప్పారంటే, ఎన్నికల తర్వాతనే మాకు వస్తుంటది, కానీ ఆ రోజు కొంచెం దేశంలో పరిస్థితి బాగుంది, వామపక్షాలకు అప్పుడు 61 సీట్లు, బీఎస్పీకి కూడా దేశంలో ఒక మంచి పలుకుబడి ఉన్న కాలంలో నేను ఎన్నికల తర్వాత వస్తుంటది, కానీ ఎన్నికల కంటే మేము ఉండము అన్నటువంటి మాయావతి గారు ఇప్పుడు దేశంలో ఎక్కడికక్కడ ఇదైపోయిన పరిస్థితిలో తెలంగాణలో ఆ పార్టీకి గతంలో ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కంటే ముందున్న అధ్యక్షుడు, ఆయనకి ఇంత హడావిడి చేయకపోయినా, ఆయన దగ్గర ఇంత ఆర్థిక వనరులు లేకపోయినా, ఈయనకు ఉన్నటువంటి ఆర్థిక వనరుల కంటే చాలా వీరి అట్లాంటి వ్యక్తి నాయకత్వంలో బీఎస్పీకి ఈయన కంటే 1,50,000 ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఓకే, అతను గతంలో బీఎస్పీ ఉన్నటువంటి ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో ఈయన నాయకత్వానికంటే ఆయన నాయకత్వం 1,50,000 ఓట్లు ఎక్కువ వచ్చాయి ఆయనకి. కాబట్టి ఇదంతా అయిపోయి ఒక మిడిల్ క్లాస్ డంబికం తప్ప ఈయనకి ఏమి బహుజన దృక్పథం మీద పెద్దగా ఇది లేదు. రెండోది పోయి నువ్వు నిన్న మొన్నటి వరకు ఇవాళ వాస్తవానికి మనందరం ఒకటి ఒప్పుకోవాలి, కేసీఆర్ అనేది ఒక ప్రాంతీయ పార్టీగా ప్రజలని, ఇక్కడ ఉన్న ఉద్యమ శక్తుల్ని కలుపుకొని ఉండాల్సిన కేసీఆర్ ఇవాళ తెలంగాణని మొత్తం ధ్వంసం చేశాడు. ఆయన భూములు, దళితుల భూములు, గిరిజన భూములు, బీసీల భూములు, మొత్తం తెలంగాణ సాయుధ పోరాటంలో సాధించుకున్న భూముల్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గాని, రాజశేఖర్ రెడ్డి గాని ధైర్యం చేయలేకపోయారు ఆ భూముల్ని ముట్టుకోవడానికి. కానీ ఇలా కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ భూములనే లాక్కున్నాడు. తెలంగాణ సాయుధ పోరాటంలో 10 లక్షల భూముల విషయంలో కానీ అక్కడక్కడ, అట్లాగే నక్సల్బరీ పోరాటం ప్రజలకు పంచిపెట్టిన భూములు కానీ, పారిపోయిన దొరల భూముల్ని మళ్ళీ కేసీఆర్ వచ్చి లాక్కున్నాడు ఆ భూములని. దాని పేరు మీద మోసం చేసి ప్రజల నుంచి భూములు ఇవాళ మీరు చూస్తే గ్రామాలలో ఏది మన కడుతున్నటువంటి పార్కులు అవన్నీ బీసీల భూములు, ఎస్సీల భూములు. అట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎక్కడ కూడా డెమోక్రటిక్ ప్రాసెస్ లేదు. ధర్నా చౌక్ ఎత్తే జరిగే అవన్నీ పాత విషయాలు. నాశనం చేసింది, బీసీలని రాజకీయ బాధితులుగా చేసింది తెలుగు రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్ర చరిత్రలో కేసీఆర్ ఆయనలోనే. అట్లాంటి కేసీఆర్ దగ్గరికి పోయి మహారాష్ట్రగా మరి ఎప్పుడైతే రాజకీయ పొత్తుగా మారాడో అప్పుడే ఆయన రాజకీయంగా ఆ బహుజనవాదాన్ని మొత్తం ద్రోహం చేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుందండి. అంటే వాస్తవంలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎక్కువ మంది బహుజనులకే మాత్రం ఎక్కువ సీట్లు ఇచ్చాడు మన అసెంబ్లీలో. వాస్తవంగా ఇతర పార్టీలు అన్నిటికంటే కూడా ఎక్కువ సీట్లు బహుజన వర్గాలకే ఇచ్చారు. బహుజనులకి ఇస్తారు. బహుజన పార్టీ బిఎల్ఎఫ్ ఏర్పడినప్పుడు 65 మందికి బీసీలకు టికెట్లు ఇచ్చారు. ఎన్నడూ జీవితంలో అంటే గెలుస్తున్న తర్వాత విషయం కానీ అట్లాంటి వాళ్ళకి కూడా ఇచ్చారు. అది వేరు కాదు, ఆయన ఇచ్చిన దాంట్లో చాలా మంది, కొంతమంది ఆయనతో సన్నిహితంగా ఉన్నటువంటి సామర్థ్య గౌడు కానీ, ఇంకా కొంతమంది బీసీలు కానీ, విద్యార్థి ఎస్ఎఫ్ఐ నుంచి పోయి గతంలో మన పనిచేసినటువంటి కరీంనగర్ లో ఉన్న రవీందర్ లాంటి వాళ్ళకి ఇవ్వకుండా టికెట్లు వేరే వేరే వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు మీకు ఏంటి అక్కడ ఉన్న రాజగోపాల్ నియోజకవర్గం ఉన్నటువంటి అక్కడ కూడా మధ్యలో అతను ఎవరైతే క్యాండిడేట్ మధ్యలో విత్డ్రా చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకు చూసినప్పుడు బహుజనులకు ఇచ్చింది ఏమి లేదు. ఆయన కొన్ని దగ్గర బహుజనులు
అంటే ఏం లేదు ఇక్కడ వెంకట గారు, ఇక్కడ ఈ సైద్ధాంతిక విభేదాల వలన, ఎందుకంటే బీజేపీతోని బీఎస్పీ మాయావతి గారు అండగాగుతుంది కాబట్టి దాన్ని ఇక్కడ ఇక్కడ బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు పెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంలో దాన్ని మాయావతి గారు విభేదించారు కాబట్టే బయటకు వస్తున్నారు అనేది ఒక సైద్ధాంతిక అంశం ఆధారంగా జరుగుతుంది అనేది కూడా ఒక చర్చ జరుగుతున్నది. ఇప్పుడు నేనైతే అంటే స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, ఒకవేళ ఈయన యొక్క పద్ధతి, ఈయన వ్యవహార శైలి బీఎస్పీ మాయావతి అంగీకరించారు. మీరు దాదాపు హైదరాబాదు మన నిజాం కాలేజ్ గ్రౌండ్ లో ఒక పెద్ద ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టినటువంటి సూర్యప్రకాష్ గారు, నల్ల సూర్యప్రకాష్ గారు, ఉమ్మడి రాష్ట్రాల్లో ఒక పెద్ద నాయకుడు, కేవలము చిరంజీవి గారు భోజనానికి రమ్మన్నారు, ఆయన మాయావతి గారు అవకాశం ఇస్తే మరి భోజనానికి అతను కూడా మన పార్టీలో చేరుతారని ఒక మాట మాట్లాడినందుకే నాకు చెప్పకుండా నువ్వు మాట్లాడతావా అని చెప్పేసి 1,00,000 మంది మీటింగ్ లో పెట్టిన సూర్యప్రకాష్ గారిని పోతూ ఆయన మీద చిన్న ఆరోపణ లేదు, పోతూ ఆమె ఆయనని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిపోయారు, విమానాశ్రయాల్లో సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిపోయారు. అంటే అట్లాంటి దృక్పథం ఉన్నటువంటి మాయావతి గారి యొక్క స్టైల్లో ఈయన ఇండివిజువల్ గా ఎదుగుతున్నటువంటి ప్రయత్నం అక్కడ సాధ్యం కాదు అనేది ఆ రోజు చెప్తున్నా నేను, నాకు తెలిసిన మిత్రుల మీద ఇప్పుడు కూడా. ఎందుకంటే ఆయనకు ఒక సైద్ధాంతిక బలం లేదు, రాజకీయ బలము సైద్ధాంతిక బలం అంటే ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తవానికి వాళ్ళ వామపక్షాలు ఇవాళ దశాబ్దాలు 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి వామపక్షాలకు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఆ పార్టీలకి లేనంత ఆర్థిక వనరులు ఇవాళ బీఎస్పీకి ఆయనకున్నాయి. ప్రవణ్ కుమార్ గారికి వివిధ ప్రాంతాల నుంచి ఆయన తెలంగాణలో కూడా రాజకీయంగా చూసినప్పుడు మీడియా సాధనలో 4వ స్థానంలో గుర్తించే ఆయన్ని. ఇంత పెద్ద లక్షలాది త్యాగపూరితమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి, సరే రాజకీయంగా తప్పుడు ఆలోచనలు ఉన్న వామపక్షాలు త్యాగాల రీత్యా అనేక లక్షలాది మంది కార్యకర్తలు ఇప్పటికీ ఉన్న ఆ పార్టీని కూడా మీడియా గుర్తించలేదు. గుర్తించి ఇంకేం కావాలి ఈయనకి? సిద్ధాంత బలం లేదు. సిద్ధాంత బలం లేని పార్టీ ఎన్ని ఈ రోజు 1 కోటి మంది ఎమ్మటున్నా, ఈ రోజు మీరు చూశారు ఏది చిరంజీవి గారు 5 లక్షల మందితో మీటింగ్ పెట్టారు, 70 లక్షల మంది ఓట్లేశారు. సారీ, అక్కడ తిరుపతిలో 5 లక్షల మందితో పబ్లిక్ మీటింగ్ లో పార్టీ ప్రకటించారు. తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో 70 లక్షల మంది ఓట్లేశారు, 18 సీట్లు వచ్చినాయి. కానీ ఆయనకి ఆ పార్టీ కనుక నిలబెట్టుకోగలిగితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతుండే ఆయన. కానీ అది మనము ఆయన ఊహించుకోవడం. కానీ ఆయనకు సైద్ధాంతికమైనటువంటి ఒక బలం లేనటువంటి అప్పుడు ఎన్ని కోట్ల మంది ఏమంటున్నా సైద్ధాంతిక నాయకుడు సరిగా లేకపోతే ఆ పార్టీ నడుపుకోలేదు. అదే ఇవాళ బీఎస్పీకి తెలంగాణలో వచ్చాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా ఆ పార్టీలో ఆ సిద్ధాంతం మీద ఆ నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి ఆ పార్టీ ఆ బండి నడుపుతారు. ఆయన పోయినంత మాత్రం బహుజనవాదానికి ఏమి నష్టం లేదండి. తెలంగాణలో ఒక రకంగా మనం బిఎల్ఎఫ్ పెట్టినప్పుడు బహుజనవాదం, లాల్ నీల్ కాన్సెప్ట్ పెద్ద ఎత్తున ఉప్పెనలాగా ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయటకు వచ్చిన తర్వాత ఆయన బహుజనవాదం మరో గొంతులాగా బయటకు వచ్చింది. ఇప్పుడు రాబోయే కాలంలో ఈ లాల్ నీల్ కాన్సెప్ట్ కానీ బహుజనవాదం కానీ ఏమైనా దానికి మళ్ళీ ఇంకొక నాయకుడు రావాలా? ఆ వాదాన్ని అలా బతుకుంటూ ఉండే అవకాశం ఉన్నదా? అంటే ఖచ్చితంగా ఇవాళ ఆయన కానీ ఇంకొకరు కానీ ఎవరు కానీ ప్రజలు అనేది చరిత్ర నిర్మాతలే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చెప్పారు, కార్యకర్తలు నాయకులు ఎక్కడికి వెళ్ళి పుడతారు అంటే ఉద్యమాలకు వెళ్ళి పుడతారని చెప్పారు. అట్లాగే మన కమ్యూనిస్టు ప్రపంచ చరిత్ర కూడా ప్రజలే చరిత్ర నిర్మాతలు అని చెప్తాం. ప్రజల నుంచి ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు కూడా ప్రజల నుంచి వచ్చిన వాడే. ప్రవీణ్ కుమార్ స్థానంలో ఆ స్థాయిలో డబ్బు అధిక అంటే వనరులు లేక వెనకబడ్డ వాళ్ళు ఉంటారు. కానీ బీఎస్పీలో ఆ తరం నాయకులు చాలా నాయకులు ఉన్నారు. చాలా మంది అనర్గళంగా మాట్లాడి సిద్ధాంతాన్ని అప్లై చేయగలిగిన నాయకులు బీఎస్పీలో చాలా మంది ఉన్నారు తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా. కాబట్టి ఆయన పోయినంత మాత్రాన ఆ పార్టీని నడపగలిగిన నాయకులు పుడతారు. అదే సందర్భంగా ఇవాళ బీఎస్పీ కానీ లేదా ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఇతర లాల్లీలు కానీ ఈ దేశంలో మార్క్సిజము అంబేద్కరిజము ఒక ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు బీజేపీ ఫ్యాసిజాన్ని వ్యతిరేకించాలన్నా, అడ్డుకోవాలన్నా, దాన్ని ప్రతిఘటించాలన్నా ఇతర మతాలు అంటే మైనార్టీ జాతులని, మైనార్టీ తెగల్ని, ఇతర జాతులని మొత్తం వీళ్ళందరినీ సమైక్యపరిచి ఉమ్మడిగా చేయకపోతే కొన్ని పప్పు భేదాల కోసము, కొన్ని రాయితీల కోసము మరి ఇటు కాంగ్రెస్ తోనో లేకపోతే బీజేపీతోనో పోతే రేపు భవిష్యత్తు చాలా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ఈ దేశం అని చెప్పేసి గుర్తించాలి. అయితే చివరిగా వెంకట గారు, చివరి క్వశ్చన్, ఇప్పుడు
ఆర్ఎస్పీ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్తో పోవడం వల్ల ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి? దాని మీద ఏమైనా మీరు చెప్పగలుగుతారా? ఆయన భవిష్యత్తు ఏముంటదండి? ఒకవేళ గెలిస్తే ఎంపీ వస్తాడు, దొరల గడిలో ఆయన కూడా ఒక బానిస అవుతాడు. ఓకే అంతే. సరే, ఏమైనా ఈ బీఎస్పీకి ఒక కుదుపు లాంటిదే తెలంగాణలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అది అంతవరకు ఒప్పుకోవచ్చు. అంటే ప్రజల్లో ఒక మిడిల్ క్లాస్ లో, మధ్యతరగతి ఇటు బీసీలలో కానీ ఎస్సీలలో కానీ ఒక దళిత సెక్షన్ లో, బహుజన సెక్షన్ లో, మైనార్టీస్ చాలా కొంచెం ఆశ ఈయన ఏమన్నా నడవగలుగుతారో ఏమన్నా ఉండే అవకాశం ఉంటే, కానీ ఆయన ఆశయాన్ని ఒమ్ము చేశారు. ఏదైనా ఇది ఒక పెద్ద కుదుపు బీఎస్పీ పార్టీకి. కానీ మీరు అన్నట్లుగా బీఎస్పీ వాదం ఏదైతే, బహుజన వాదం ఏదైతే ఉందో, ఒక నాయకుడు వ్యక్తిగో పోతే అది అనేది కాదు. ఏదైనా భవిష్యత్తులో భాజపాని ఎదుర్కోవాలంటే లాల్ నీల్ శక్తులు ఐక్యంగా ఉంటేనే, ఇతర అనేక డెమోక్రాటిక్ శక్తులు ఐక్యంగా ఉంటేనే అది సాధ్యమైంది అనేది మీరు చెప్తున్నారు. థ్యాంక్స్ అండి వెంకట గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.